నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఐడియల్ లివింగ్ ఫ్యామిలీ. నేను మీ ఎలుగు సురేష్ కుమార్. ఈరోజు మీకు ఒక మోస్ట్ పవర్ఫుల్ మౌంట్ అబు పర్వతం అండి. ఆరావళి పర్వతాల్లోనే ఎత్తైన పర్వతమైనటువంటి రాజస్థాన్లో ఉన్నటువంటి ఆ మౌంట్ అబు పర్వతం పైన నేను చేసినటువంటి సాహసయాత్ర, నా అనుభవం. అక్కడ ఒక శక్తివంతమైనటువంటి మరి సాక్షాత్తు బ్రహ్మ విష్ణు పరమేశ్వరుల యొక్క స్వరూపమైనటువంటి దత్తాత్రేయుడు యొక్క అద్భుతమైనటువంటి ఆ టెంపుల్. మరి అంతేకాకుండా ఓం శాంతి వాళ్ళ హెడ్ క్వార్టర్స్, బ్రహ్మకుమారీష్ యొక్క ఓం శాంతి ఒక హెడ్ క్వార్టర్స్ ఉంది అక్కడ. అంతేకాకుండా అభూదేవి శక్తిపీఠం, శక్తివంతమైన శక్తిపీఠం ఒకటి ఉందండి. అద్భుతమైనటువంటి గ్రీనరీ, ఆ హిల్ వ్యూ. మరి ఎంతో మంది ఋషులు మునులు తపస్సు చేసినటువంటి ఆ యొక్క గురునానక్ శిష్యులు, స్వామి వివేకానంద గారు తపస్సు చేసి వాళ్ళతో పాటు ఎంతో మంది ఋషులు మునులు తపస్సు చేసినటువంటి మౌంట్ అబు పర్వతం పైన నేను చేసినటువంటి ఆ సాహసయాత్ర గురించి మీకు ఈరోజు చెప్పబోతున్నా. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మిస్ కాకుండా తప్పకుండా ఈ వీడియోని చూడండి. జీవితంలో ఒక్కసారైనా మీరు ఈ పర్వతానికి తప్పకుండా ఎక్కవచ్చు. అందరూ ఎక్కదగినది. అయితే ఆరావళి పర్వతాల్లోనే చాలా ఎత్తైన పర్వతం, 5650 అడుగుల ఎత్తులో ఉంటుంది. కానీ ఎక్కవచ్చు అండి. ఈ ట్రిప్ను నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేసినట్టుగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఎలా నా ట్రావెల్ యాక్ట్ చేశాను దాని గురించి మీరు చూడండి. చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, మరి దీనిని నేను యాక్చువల్లీ నా జర్నీని మే 26వ తేదీన అనంతపూర్లో 9 గంటలకు నైట్ 9 ట్రైన్ ఇక్కడ నుంచి డైరెక్ట్ ట్రైన్ ఉంది. ఆ ట్రైన్కి నేను స్టార్ట్ అయ్యాను. మరి అది 26న ప్రారంభమైతే 28th మార్నింగ్ 9:30కి అక్కడికి చేరిపోయింది. ఇది మౌంట్ అబుకు దగ్గరలో ఉన్నటువంటి మౌంట్ అబు రోడ్ రైల్వే స్టేషన్ అంటారు. ఈ మౌంట్ అబు రోడ్ రైల్వే స్టేషన్ అక్కడ నుంచి మరి మౌంట్ అబు పర్వతానికి చాలా దగ్గరలో ఉంటుంది. సో 9 దిగగానే రైల్వే స్టేషన్ ట్రైన్ దిగ్గానే అక్కడ స్టేషన్లో నేను ఎక్కడికి వెళ్ళినా కూడా, ఇండియాలో ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా, అది ఫ్లైట్లో అయినా సరే, ట్రైన్లో అయినా సరే, ఎక్కడైనా సరే, నేను ప్లాంట్ ప్రొటెక్షన్ పైన, నేచర్ ప్రొటెక్షన్ పైన బ్యానర్ డిస్ప్లే చేస్తూ దాని గురించి అవేర్నెస్ ఇస్తూ మరి స్లోగన్స్ని పలుకుతూ అక్కడ ప్రజల్ని అవేర్ చేస్తుంటాను. అక్కడ సరే ఆ రైల్వే స్టేషన్లో కూడా చేశాను. మరి అయితే మీకు మౌంట్ అబు రైల్వే స్టేషన్లో, మౌంట్ అబు రోడ్ రైల్వే స్టేషన్లో మీకు ఏంటంటే ఒక మట్టి గ్లాస్తో కర్డ్ ఇస్తారు, పెరుగు. చాలా చక్కగా ఉంటుంది, చాలా స్వీట్గా, చాలా బాగుంటుంది. మీరు వెళ్ళినప్పుడు కూడా ఖచ్చితంగా తీసుకోండి. మరి అటు నుంచి మనం మౌంట్ అబుకి వెళ్ళాలి అంటే, ఆ మౌంటైన్కి వెళ్ళాలంటే అక్కడ నుంచి బస్ స్టాండ్కు ఒక 1/2 కిలోమీటర్ దగ్గరలో ఉంటుంది రైల్వే స్టేషన్ నుంచి అక్కడికి. మరి అక్కడ నేను రైల్వే స్టేషన్ నడుచుకుంటూ వెళ్ళాను. నాది ఒకటే సింపుల్ లగేజ్ కాబట్టి నేను నడుచుకుంటూ వెళ్ళాను. వెళ్ళి మరి అక్కడ 10:30కి నాకు బస్సు దొరికింది. 10:30కి బస్సు స్టార్ట్ అయింది మౌంట్ అబు పర్వతం పైకి వెళ్ళడానికి. అక్కడ నుంచి ఆల్మోస్ట్ 28.5 కిలోమీటర్స్, అంటే నియర్లీ 30 కిలోమీటర్స్ ఉంటుంది బస్సులో. మనం 10:30కి స్టార్ట్ అవుతే అక్కడ ఆల్మోస్ట్ వచ్చేసి మనకు 11:40కి మౌంట్ అబు పర్వతం రీచ్ కావడానికి 11:40 అయింది. సో అక్కడ నుంచి బయటకు వచ్చాను. సో మార్నింగ్ టిఫిన్ చేయలేదు కాబట్టి నేను అక్కడే లంచ్ చేశాను. ఒక 250 రూపీస్ అట్లా ఉంటుంది. చాలా చక్కగా ఉంటుంది. థాలీ అంటారు అక్కడ. సో రాజస్థాన్ థాలీని తీసుకున్నాను, చాలా బాగుంటుందండి. అది అయిన తర్వాత నేను ఇంకా అక్కడ ఏం చేస్తానంటే, నా లగేజ్ను, నేను జనరల్గా పోలీస్ ట్రైనర్ కాబట్టి అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను పరిచయం చేసుకుని నా లగేజ్ని, నాకు ఉన్నటువంటి ఒక బ్యాగ్ని అక్కడ రిక్వెస్ట్ చేసి ఒక సబ్ ఇన్స్పెక్టర్ అక్కడ పెట్టేశాను. తర్వాత నేను బయటకు వచ్చేసి ఒక స్కూటర్ని రెంట్కి తీసుకున్నాను. 250 రూపీస్ తీసుకుంటారండి రెంట్. ఆ స్కూటర్ని, యాక్టివా హోండాని రెంట్కి తీసుకొని 250 రూపీస్, ఒక 250 రూపీస్ పెట్రోల్ వేసుకున్నాను. దాన్ని అక్కడ నుంచి మొదలు పెట్టాను. సో ఆల్మోస్ట్ 15 కిలోమీటర్స్ పైకి వెళ్ళాలి, 15 కిలోమీటర్స్కి ఈవినింగ్ రావాలి. ఆ స్కూటర్లోనే నేను మొత్తం అంతా మరి ఆ రోజంతా కూడా ఆ స్కూటర్లోనే జర్నీ చేయడం, ట్రావెల్ చేయడం, అవన్నీ కూడా చేయడం జరిగింది. మరి స్కూటర్ నేను మొదలు పెట్టేశాను. ఎగ్జాక్ట్గా నేను అక్కడికి పైకి వెళ్ళడానికి 2 గంటల 15 నిమిషాలు, అంటే 2 గంటల 15 నిమిషాలు మధ్యాహ్నం అయింది. అక్కడికి నేను గురు శిఖర్కి వెళ్ళాను. అదే గురు దత్తాత్రేయ టెంపుల్ అంటారండి. మరి ఆరావళి పర్వతాల్లోనే ఎత్తైన పర్వతమైనటువంటి మౌంట్ అబు, ఆ గురు దత్తాత్రేయుడు ఉన్నాడు కాబట్టి దానికి పేరు గురు శిఖర్ అంటారు. ఎక్సలెంట్ అండి. మీకు తెలుసు, గురు దత్తాత్రేయుడు అంటే అనసూయ మాతకు జన్మించినటువంటి బ్రహ్మ విష్ణు పరమేశ్వరుల యొక్క అవతారమే ఈ గురు దత్తాత్రేయుడు అంటారు. సో నేను అక్కడికి 2:15కి కానీ అక్కడ కింద నా స్కూటర్ని పెట్టేసి అక్కడ నుంచి ఒక 300 to 350 స్టెప్స్ ఉంటాయండి. ఆ స్టెప్స్ని ఎక్కితే మనకు అక్కడికి ఆ మందిరం, గురు దత్తాత్రేయ మందిరం ఉంటుంది. దానిని గురు శిఖర్ అంటారు. సో లోపలికి మొబైల్ అలౌ లేదు కాబట్టి ఇక్కడి వరకు నేను మీకు ఫొటోస్ చూపించాను. లోపల ఎక్స్ట్రాడినరీగా
ఎంత పీస్‌ఫుల్‌గా అంటే వెళ్ళగానే ఆ గురు దత్తాత్రేయుని చూడగానే మనకు ఎక్కడ లేనటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ, ఆ బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుల యొక్క మొత్తం ఎనర్జీ, ఆ ఎనర్జీ మనకి ఇన్‌ఫ్లో అయ్యి ఎంతో శక్తివంతంగా మనం అయినట్టుగా మనకక్కడ ఫీలింగ్ ఉంటుంది. నేను అక్కడ కాసేపు కూర్చొని కింద మెడిటేషన్ కూడా చేశాను. మళ్ళీ తిరిగి వస్తున్నప్పుడు మనము ఈ ఆహ్, మన వెహికల్ పెట్టినప్పటి నుంచి అక్కడ గురు శిఖర్‌కి వెళ్ళే మధ్యలో అటువైపు, ఇటువైపు మనకు షాపింగ్ స్టాల్స్ ఉంటాయి. అంటే ఈ పూజా సామాగ్రికి సంబంధించిన రుద్రాక్ష మాలలు గాని, దత్తాత్రేయ ఫోటోస్ కానీ, ఈవెన్ హ్యాండీక్రాఫ్ట్స్ హస్తకళలకు సంబంధించిన డిఫరెంట్ డిఫరెంట్ చాలా బ్యూటిఫుల్ మీరు కొనాలనుకుంటే కూడా కొనొచ్చు. రీజనబుల్‌గానే ఉంటాయి. సో, చాలా చక్కగా ఉంటాయి. మనం వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు స్టెప్స్‌కి ఇటువైపులో, ఇరువైపులా అలా ఉంటదనమాట. సో, నేను మళ్ళీ దర్శనం అయిపోగానే తిరిగి మరి తిరుగు ప్రయాణంలో కిందికొస్తే అక్కడ షూటింగ్ స్పాట్ అని ఉంటది. అంటే హిల్ వ్యూ అనమాట. ఆ గురు శిఖరం నుంచి మొత్తం చుట్టూ ఉన్నటువంటిది అద్భుతమైనటువంటి ఆ హిల్ వ్యూని, మౌంటైన్ వ్యూని మనం చూడవచ్చు. ఎత్తైనటువంటి ఆరావళి పర్వతాల్లోని ఎత్తైన పర్వతం నుంచి మనం ఆ హిల్ వ్యూని చాలా గ్రీనరీగా, చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. ఎక్సలెంట్‌గా. నేనింకా జూన్‌లో వెళ్ళాను. మీరు ఈ జాన్వరి నుంచి మార్చ్ మధ్యలో వెళ్లారంటే ఎక్సలెంట్‌గా ఉంటది. ఈవెన్ డిసెంబర్ టు ఈ మధ్యలో వెళ్ళినా కూడా చాలా బావుంటది. బట్ మరి తిరుగు ప్రయాణంలో షూటింగ్ స్పాట్ అని ఉంటదండి. అక్కడ ఎన్నో సినిమాలు షూటింగ్ జరుగుతాయి. మనం కూడా ఆ హిల్ వ్యూని ఒకసారి కెమెరాలో బంధించుకోవచ్చు. ఆ వ్యూని బాగా ఎంజాయ్ చేయవచ్చు. అక్కడి నుంచి షూటింగ్ స్పాట్ నుంచి కిందకొస్తూ ఉంటే అక్కడ గురునానక్ శిష్యుడండి. సుఖ్‌దేవ్, సుఖ్‌దేవ్ ముని అనే అతనితో నేనే వెళ్లి అంటే చాలామంది వెళ్తారో లేదో తెలియదు గానీ, బట్ నాకు ఆధ్యాత్మికంగా చాలా ఇంట్రెస్ట్ కాబట్టి ఆ సుఖ్‌దేవ్ ముని లోపలికెళ్ళి అతన్ని పరిచయం చేసుకొని, అతన్ని అడిగారు. "ఎప్పటినుంచి మీరిక్కడ తపస్సు చేస్తున్నారు? మీ గుహ ఏంటి?" అంటే పైన అతను గుహ కూడా చూపించాడు. చాలా ఎక్సలెంట్‌గా ఉంటది. ఆ గుహలో అప్పటికి నేను వెళ్ళినప్పటికి 27 సంవత్సరాలుగా ఆయన తపస్సు చేస్తున్నాడు. వాళ్ళ గురువు ఇచ్చినటువంటి మంత్రంతో మరి ప్రాణాయామాను, మరి ధ్యానం ఇలాంటి తపస్సు చేస్తున్నటువంటి ఒక గొప్ప ఆ గురునానక్ శిష్యుడిని నేను చూసే భాగ్యం ఆ గురువుగారు నాకు కలిగించారు. ఆయనతో కాసేపు మాట్లాడి ఆయన యొక్క ధ్యాన రహస్యాలు తెలుసుకొని మళ్ళీ కిందకొచ్చాను. మరి కింద కిందకి వచ్చే ప్రయాణంలో రిటర్న్ ఇంకా స్కూటర్ తీసుకొని కిందకి వస్తున్నా కదా! అప్పుడు ఓం శాంతి వాళ్ళ యొక్క బ్రహ్మకుమారీస్ యొక్క మెయిన్ మొత్తం వరల్డ్‌లోనే టాప్ మెయిన్ సెంటర్ ఎక్కడుంటుందంటే మౌంట్ అబూ దగ్గర ఉంటుంది. మౌంట్ అబూ పర్వతం మీద ఉంటుంది. సో, రిటర్న్ జర్నీలో నేను మౌంట్ అబూలో ఉన్నటువంటి ఆ ఓం శాంతి వాళ్ళ యొక్క కేంద్రం పీస్ పార్క్ అంటారండి. ఆ పీస్ పార్క్‌ను చూసాను. అక్కడికి లోపలికెళ్తే ఓం శాంతి యొక్క హిస్టరీ గురించి, పరమాత్మ గురించి, ఈ సృష్టి రహస్యం గురించి మనకు ఏ భాషలో కావాలంటే తెలుగులో కూడా అక్కడ కాసేపు ఒక 15 నిమిషాలు మనకు డిస్‌ప్లే చేస్తూ పీపీటీస్ లాగా డిస్‌ప్లేస్ చేస్తూ వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అలాగే మనం లోపలికెళ్ళామంటే ఓం శాంతి వాళ్ళు ప్రపంచంలో ఎక్కడెక్కడ వాళ్ళ యొక్క సెంటర్స్ ఉన్నాయి. వాళ్ళ విశిష్టత ఏంటి అనేది మ్యూజియం లాగా, ఎగ్జిబిషన్ లాగా ఉంటది. సో, అది నేను కంప్లీట్ చేసుకొని వచ్చాను. చాలా ప్రశాంతంగా వాళ్ళ యొక్క ప్రొసీజర్ ఆ భక్తి, ఆ యొక్క శివుడిది, ఆ పరమాత్మ యొక్క రహస్యం అవన్నీ అక్కడ నాకు కాస్త పీస్‌ఫుల్‌గా చాలా ఎంజాయ్ చేస్తాను. వాళ్ళు చెప్పినటువంటి దాని గురించి. మళ్ళీ బయటకొచ్చేసాం. ఆ పీస్ పార్క్ నుంచి కిందకి వచ్చేసాను. మళ్ళీ స్కూటర్‌లో వస్తున్నప్పుడు మనకక్కడ ట్రావెల్స్ ట్యాంక్ అని రైట్ సైడ్ మీకు కనిపిస్తుంది. రైట్ తిరుగుతూ ఉన్నప్పుడు రైట్ సైడ్ కనిపిస్తది. అది ఓపెన్ ఫారెస్ట్ అన్నమాట. రూ. 60 ఉంటది టికెట్. లోపలికెళ్ళవచ్చు. అయితే నేనొక్కడే వెళ్ళాను. ఓపెన్ ఫారెస్ట్ అన్నమాట. పెద్ద పెద్ద వైల్డ్ వైల్డ్ అనిమల్స్ అయితే ఉండవు గానీ, బట్ బేర్స్ ఇలాంటివి ఉండవచ్చు. బట్ వాళ్ళనడిగాను. ఒక్కళ్ళే వెళ్తే ఏం ప్రాబ్లమ్ లేదు. "ఏం లేదు. మీకు ధైర్యం ఉంటే ప్రాబ్లమ్ లేదండి" అన్నారు. సో, నేను ఒంటరిగానే వెళ్ళాను. మీరైతే ఫ్యామిలీతో పాటు వెళ్తే పెద్దగా ఇబ్బందేం ఉండదు. అక్కడక్కడ ఒక్కొక్కళ్ళు కనిపిస్తారు. ఎక్కువ మంది కనిపించరండి. సో, కొద్దిగా అంటే కొద్దిగా ధైర్యం ఉంటేనే వెళ్ళాలన్నమాట. సో, నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ పైకి మళ్ళీ లోపలికి దాదాపుగా ఒక 1 కిలోమీటర్ లాగా 1 ½ 2 కిలోమీటర్స్ తిరిగాను. లోపల ఫారెస్ట్‌లోనే. అక్కడ క్రొకొడైల్‌కి సంబంధించి అంటే ముసలి యొక్క ఒక పాండ్ ఉంటదనమాట. అక్కడంతా మొసళ్ళుంటాయి. చాలా అద్భుతంగా ఉంటది. ఆ సీన్ పైన కొండ పైన ఉంటది. అది చూసి మళ్ళీ తిరిగొచ్చాం. మరి ట్రావెల్స్ ట్యాంక్ అనేటువంటి ఆ ఓపెన్ ఫారెస్ట్ నుంచి మళ్ళీ కిందకొచ్చేటప్పుడు శాండ్ సరోవర్ అనేటువంటి ఒక టెంపుల్ అక్కడ సోమనాథ్ టెంపుల్ ఉంటది. ఆ సోమనాథ్ టెంపుల్‌ని దర్శించుకున్నా. చాలా పీస్‌ఫుల్‌గా చాలా ఎక్సలెంట్‌గా ఉందండి. అయితే మళ్ళీ దాని నుంచి కొద్దిగా కిందికి రాగానే అర్బుదాదేవి శక్తిపీఠము లేదా అబూదేవి శక్తిపీఠం అంటారు. దుర్గామాత యొక్క ఒక శక్తి రూపం అది. శక్తిపీఠం చాలా శక్తివంతమైందని. మనం అక్కడ బైక్ అక్కడ పెట్టేసాను. నా స్కూటర్ అక్కడ పెట్టేసి 365 స్టెప్స్ ఉంటాయి. 365 స్టెప్స్ ఉంటాయి. సో, ఎక్కేసి అక్కడ ఆ శక్తి పీఠంలోకి వెళ్ళగానే అంటే హై ఎనర్జీ ఇన్‌ఫ్లో అండి. ఎంత శక్తి ఉంటుందంటే అక్కడ ఆ భూదేవి మీరేదైనా కోరుకుంటే మాత్రం తప్పకుండా నెరవేరుస్తుంది అనేటువంటి నమ్మకం అక్కడ చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. ఆ భూదేవి శక్తి పీఠాన్ని
మరి ఎక్కి మళ్ళీ దిగి వచ్చేసాను. వెళ్ళగానే మళ్ళీ మనకు లెఫ్ట్ సైడ్ శంకర్ మఠ్ అని ఉంటదండి. శంకర్ మఠం వాళ్ళు అక్కడ శంకర్ మఠ్ అని శివుడిది పెద్ద శివలింగాన్ని పెద్దగా చేసుంటారు ఆర్టిఫిషియల్‌గా. చాలా పెద్దగుంటది. అక్కడ కాసేపు ప్రశాంతంగా అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ కిందకొచ్చేసాను. ఇప్పుడు మీరు ఒక పవర్‌ఫుల్ టెంపుల్ చూస్తారండి. అదే ప్రపంచంలోనే అందమైనటువంటి 'తాజ్‌మహల్' మించినటువంటి అందమైన కట్టడం లాంటిది జైన్ టెంపుల్, దిల్వార్ టెంపుల్ అంటారండి. చాలా ఎక్సలెంట్‌గా ఉంది. అయితే నేను వెళ్ళేటప్పటికి 5 గంటల 5 నిమిషాలు అయిపోయింది. యాక్చువల్లీ 5:00కి క్లోజ్. జైనులకు తప్ప మిగతా వాళ్ళకి ఎవరికీ ఆ తర్వాత ఎంట్రన్స్ ఉండదండి. బట్ నేను రిక్వెస్ట్ చేసి, నేను చాలా దూరం నుంచి వచ్చాను సో అండ్ సో అని చెప్పి నాకు ఫుడ్ ప్రాబ్లమ్ ఉంది ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తే అక్కడ ఉన్నటువంటి పోలీస్ వాళ్ళు, సెక్యూరిటీ వాళ్ళు నన్ను అలౌ చేశారు. సో లోపలికి వెళ్తానండి, అస్సలు అస్టానిషింగ్ అండి. ఎంత అద్భుతం! బహుశా దాన్ని గాని ప్రపంచ వింతలకు అనుమతించి ఉండుంటే వీళ్ళు అనుమతించలేదేమో. 11వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం మధ్యలో దాన్ని కట్టించినటువంటి అత్యద్భుతమైనటువంటి పాలరాతితో కట్టారండి. ఎంత చిన్నగా, ఎంత అద్భుతమైనటువంటి ఆ స్కల్ప్చరింగ్, ఆ శిల్పకళ వర్ణనాతీతం అండి. అద్భుతంగా ఉంది. అయితే నేను కెమెరా లోపలికి అలౌ లేదు కాబట్టి లోపల చూపించలేను. వాళ్ళే అలౌ చేయలేదు. ఆ యొక్క దాన్ని ప్రపంచానికి చూపించడానికి. అది లోపలికి వెళ్ళిన వాళ్ళకే తెలియాలని చెప్పి ఇప్పటివరకు దాన్ని బయటికి ప్రదర్శించలేదు కాబట్టే అది ప్రపంచ వింతల్లో ఒకటి కాలేదు అని నేను అనుకుంటున్నా. సో ఆ దిల్వారా టెంపుల్ చూసాను. అక్కడ కూడా బయట అందరితోనూ ఈ నేచర్ ప్రొటెక్షన్ పైన బ్యానర్ ప్రెజెంటేషన్ చేసి వాళ్ళతో స్లోగన్స్ కూడా చెప్పించాను. వాళ్ళు కూడా చాలా హ్యాపీ, మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ తెలుగు నేచర్ ప్రొటెక్షన్ పైన మీరు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. ప్రతి చోట కూడా ఖచ్చితంగా ఈ బ్యానర్ ప్రెజెంటేషన్ చేస్తూ స్లోగన్స్ పలుకుతూ అక్కడున్న వాళ్ళతో పలికిస్తూ చేస్తూ ఉంటాను. సో అది అయిపోగానే మరి కిందకి వచ్చేసాను. నేను ఎక్కడైతే స్కూటర్ తీసుకున్నానో అటు నుంచి ఇంకా కొద్ది కిందకి వస్తే అక్కడ నక్కీ లేక్ అని ఉంటుంది. నక్కీ సరస్సు అని ఉంటుందండి. ఆ సరస్సును చూస్తూ అక్కడ నేను 5:45-6 మధ్యలో తప్పకుండా మనం ఆ టైంకి అక్కడికి వెళ్ళేటట్టు చూసుకోవాలి. అక్కడ సన్ వ్యూ పాయింట్ అని ఉంటదండి. అక్కడి నుంచి మనం సూర్యుడు అస్తమించేటువంటిది చూడవచ్చు. ఎక్సలెంట్‌గా ఉంటది. హనీమూన్ పాయింట్ అంటారు. అక్కడ నుంచి ఆ నక్కీ లేక్ నుంచి మనం క్రింద వైపుకి వెళ్ళిపోతే అక్కడ చాలా అద్భుతంగా ఉంటది. అక్కడి నుంచి మౌంట్ అబూ నుంచి కిందికి మొత్తం వ్యూ చూడవచ్చు. అది సన్‌సెట్, సూర్యుడు మొత్తం ఎంత ప్రత్యక్షంగా మనకు కనిపిస్తాడంటే ఆ సన్‌సెట్ పాయింట్ చాలా ఎక్సలెంట్‌గా నేను ఎంజాయ్ చేస్తాను. సో అది అందరూ కూడా ఆ టైంకి అందరూ అక్కడ పిల్గ్రిమ్స్ అంతా కూడా, యాత్రికులంతా కూడా అక్కడికొచ్చి ఆ వ్యూస్‌ని కెమెరాలో బంధిస్తూ ఎంజాయ్ చేస్తారు. కపుల్‌తో వెళ్ళిన వాళ్ళైతే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీస్ కూడా చాలా సూపర్బ్‌గా ఎంజాయ్ చేస్తారు. సో అదయిపోయిన తర్వాత మళ్ళీ కాస్త వెనక్కొచ్చి నక్కీ లేక్ దగ్గర నా స్కూటర్ పెట్టేసాను కదా! ఆ నక్కీ లేక్ నుంచి మనం కొద్దిగా రైట్ సైడ్ పైకెళ్తే అక్కడ టోడ్ రాక్ అని ఉంటది. అంటే కప్పలాగా పెద్ద గోధురు కప్పలాగా పెద్ద రాక్ ఉంటదండి. అది ఎన్నో సినిమాల్లో కూడా చూపించారు. చాలా ఫేమస్ అన్నమాట. ఆ టోడ్ రాక్‌కి ఎక్కాలి. కొంత పైనుంటది. అయితే ఆ టోడ్ రాక్‌కు ఆ కప్పలాగా ఉండేటువంటి పెద్ద రాయి ఉంటది గదా! అది చాలా ఫేమస్ చూడ్డానికి. అక్కడికి వెళ్ళడానికి వెళ్తున్నప్పుడు మధ్యలో చంపా కేవ్స్ అని వస్తాయి. అక్కడ స్వామి వివేకానంద గారు చాలా రోజులు అక్కడ తపస్సు చేశారు ఆ గుహలలో అనేటువంటిది నేను విన్నాను. సో నేను కూడా అక్కడ కాసేపు కూర్చొని ఆ వైబ్స్‌ని, ఆ ఎనర్జీని, ఆ యొక్క పాజిటివ్ ఎనర్జీని, ఆ కాస్మిక్ ఎనర్జీ ఆయన తపస్సు చేసిన ప్లేస్ కాబట్టి ఆ ఎనర్జీ అలాగే ఇక్కడ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే మౌంట్ అబూ పైన ఆ పర్వతం అక్కడ మౌంట్ అబూ ప్రాంతంలో ఎవరైనా చెట్టు నరికితే మరి రూ. 25,000 నుంచి ₹1,00,000 వరకు జరిమానా విధిస్తారు. 6 నెలల నుంచి సంవత్సరం వరకు ఖైదు చేయబడతారు. ఇంప్రిజన్‌మెంట్ ఉంటది. దాంతో పాటు వాళ్ళు ఎన్ని చెట్లు నరికారో అంతకు 10 రెట్లు వాళ్ళు చెట్లు నాటి 5 సంవత్సరాలు సంరక్షించాల్సినటువంటి బాధ్యతను వాళ్ళకి అప్పగిస్తారు. ఇదే అక్కడ 1953 రాజస్థాన్ ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం అది దానిని ఎకో సెన్సిటివ్ జోన్‌గా మౌంట్ అబూ ప్రాంతాన్ని ఎకో సెన్సిటివ్ జోన్‌గా ప్రకటించారు. అక్కడ క్వారీ గాని, మైనింగ్స్ కానీ, చెట్లు నరకడం కానీ చాలా పెద్ద క్రిమినల్ కేస్ అవుతుందండి. ఈవెన్ అక్కడ కొత్తగా ఇల్లు కట్టుకోవాలన్నా కలెక్టర్ యొక్క సమక్షంలో గవర్నమెంట్ యొక్క పర్మిషన్ తీసుకున్న తర్వాతే వేయాలి. సో చాలా పగడ్బందీగా అక్కడ పొల్యూషన్ కంట్రోల్ చేస్తూ వన్యప్రాణ సంరక్షణ కావచ్చు, పర్యావరణ పరిరక్షణ కావచ్చు చాలా తీవ్రంగా, చాలా బాధ్యతగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు అక్కడ తీసుకోవడం జరుగుతుంది. అది నాకు పర్యావరణ ప్రేమికుడిగా, ప్రకృతి ప్రేమికుడిగా అది నాకు చాలా సంతోషకరమైనటువంటి విషయంగా నేను చాలా భావిస్తున్నానండి. అది కూడా ఇక్కడ జరిగింది. సో మరి చాలా సంతోషం. మళ్ళీ తర్వాత చీకటి అయిపోతుంది కాబట్టి పైన టోడ్ రాక్ దగ్గరికెళ్ళి అక్కడ కాస్త ఆ హిల్ వ్యూని మొత్తం ఎంజాయ్ చేసి అక్కడ కాస్త ఫోటోస్ అవన్నీ తీసుకొని మళ్ళీ తిరిగి వచ్చేసాను. తిరిగి వచ్చేసి నా స్కూటర్‌ని రిటర్న్ ఇచ్చేసాను. దీంతో నా యొక్క మౌంట్ అబూ
యొక్క ఆరావళి పర్వతాల్లోనే ఎత్తైన పర్వతం ఉన్నటువంటి మౌంట్ అబూ యొక్క ట్రెక్కింగ్, ఆ యొక్క అంటే ఇక్కడ ట్రెక్కింగ్ కన్నా అక్కడ చూడాల్సిన ప్లేసెస్ చాలా అద్భుతంగా ఉంటాయండి. మనం కింద నుంచే ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళాలి అంటే చాలా అంటే ఒక 3, 4 రోజులు పట్టవచ్చు. లేదా బాగా చేయగలిగినైతే ఒక 2 డేస్‌లో మనం కింద నుంచి మొత్తం మౌంట్ అబూ రోడ్ నుంచి కూడా ఫ్రెండ్స్ అందరూ కలిస్తే ఒక 10, 20 మంది కలిస్తే దాన్ని మనం ట్రెక్కింగ్ కూడా చేయవచ్చు. బట్ నేను ఒక్కడే వెళ్ళాను కాబట్టి పైన మాత్రమే ట్రెక్కింగ్ చేశాను. అయితే పైన ఉన్నటువంటి మౌంట్ అబూ పైన ఉన్న వాటినన్నింటిని నా స్కూటర్‌లో నేనొక్కడినే ఎంజాయ్ చేసి, ఆ సోలో ట్రిప్‌ని ఫుల్ ఎంజాయ్ చేశాను. ఎక్స్‌ప్లోరింగ్ చేశాను. ఖచ్చితంగా ప్లాన్ చేసుకుంటే కాస్త వింటర్ సీజన్‌లో అయితే ఇంకా చాలా అద్భుతంగా మీరు ఎంజాయ్ చేస్తారని చెప్తూ, ఈ ట్రిప్‌ని మీరు కూడా ఎంజాయ్ చేస్తారు నాతో పాటని ఫీల్ అవుతూ, మరి మళ్ళీ ఇంకా నెక్స్ట్ రాబోయేటువంటి వీడియోస్‌లో థార్ థార్ డెజర్ట్‌లో నేను చేసినటువంటి సాహసయాత్ర గురించి, అలాగే జైసల్మీర్ ఫోర్ట్ చాలా అద్భుతమైనటువంటి వీడియోస్ నెక్స్ట్ ఉంటాయి. వాటిని కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఓకే. ఇలాంటి ట్రిప్స్‌ను మిగతా మీ ఫ్రెండ్స్ కూడా తెలియచేయాలనుకుంటే మీరు ఈ ఈ ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్‌కి ఫార్వర్డ్ చేయండి. వాళ్ళు కూడా ఈ ట్రిప్‌ను బాగా ఎంజాయ్ చేస్తారని కోరుతూ, నేను మీ సురేష్ కుమార్. జై హింద్. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.